సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఇవాళ నల్లవల్లి పేరానగర్ గ్రామాల పరిధిలో హైదరాబాద్ లో ఉండేటువంటి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేయడానికి డంప్ యార్డును ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ ప్రతిపాదనను గ్రామస్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకు అతీతంగా మరి జేఏసీ ఏర్పడి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి గత 15-20 రోజుల నుంచి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అయితలేదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము. ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ప్రజలు లేకుండా పాలకులు ఉండరు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విషయం. మరి హైదరాబాద్ లో ఉన్న చెత్త వేయడానికి హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడ ఒకవైపు, రెండో వైపు రైతులు అక్కడ కూరగాయలు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా జీవనం పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి చోట్ల ఒకవైపు అడవి, ఇంకోవైపు విమాన శిక్షణ సంస్థ, ఇట్లాంటి చోట్ల మరి డంప్ యార్డు పెట్టడం అన్నది ఏ రకంగా చూసినా సమంజసం కాదు. హైదరాబాద్ నుంచి చెత్తను సేకరించి నిల్వ చేయడానికి సుదూర ప్రాంతాలకు, జనావాసాలకు దూరంగా ప్రభుత్వ భూములలో ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవాలి. కానీ అధికారులకు అంత పట్టింపు లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసే పద్ధతులలో ఈ డంప్ యార్డుని వాళ్ళ నల్లవల్లి పేరానగర్ ప్రజలను ఎత్తిన పెట్టారు. ఇది 13-14 గ్రామాల సమస్య. ఇది ఒక గ్రామం సమస్య కాదు. అందుకనే ఈ ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలకు సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. మేము సంఘీభావంగా నిలబడుతున్నాం. వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. అందుకని మేము ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజెప్పని చెప్పేసి అడుగుతున్నాం. మీరు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా నియంతృత్వ పద్ధతులలో పెట్టినటువంటి డంప్ యార్డును రద్దు చేయాలని చెప్పేసి మా డిమాండ్. అట్లాగే ఇక్కడ మరి మీరు ఏదైతే డంప్ యార్డును బలప్రయోగం ద్వారా పెడుతున్నారో, పోలీసును పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. పోలీసు యొక్క అవసరం ఏముంది? ఇవన్నీ ఏమన్నా నక్సలైట్ గ్రామాలా? ఇదేమన్నా కల్లోలిత ప్రాంతమా? ఎందుకని ప్రతి గ్రామానికి పోలీసు క్యాంపులు పెడతా ఉన్నారు? పోలీసు పహారాలో మీరు నిర్మాణాలు చేస్తున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు అనే దీన్ని బట్టి అర్థమవుతున్నది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీరు చట్టం చేసి దాన్ని అమలు చేసుకోగలిగితే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అందుకనే ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి ఆలోచించాలి, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రులు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వెంటనే బేసిజాలకు పోకుండా మరి దీన్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషించుకోవాలి. ఇంకా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ డంప్ యార్డును ఏర్పాటు చేస్తామనేటువంటిది ప్రభుత్వం, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో అధికారులు ఉన్నారు. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ప్రత్యామ్నాయమైనటువంటి ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి. ఈ పేరానగర్, నల్లవల్లిలో మీరు ఏదైతే డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారో తక్షణమే పనులు ఆపేయాలని చెప్పి ఈ ధర్నా ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను ఈ ధర్నా ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే మనం అప్పుడే అడ్డుకునేటోళ్ళం. మా గ్రామాలకు ఎందుకు తీసుకొస్తారని చెప్పేసి మనం అడ్డుకునేటోళ్ళం. కానీ మనకు చెప్పినరా ఎవరికైనా? ఇవాళ చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఒక దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని ఇవాళ మనం వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ మన గ్రామాలలో ఈ చెత్త రావడం వల్ల ఒక్క సమస్య కాదు, 100 సమస్యలు వస్తాయి. ఇవాళ అక్కడ ఉండేటువంటి గాలి కలుషితమైతుంది, నీళ్లు కలుషితమైతాయి, ఆ వాసన భరించలేము. అట్లాగే అక్కడి నుంచి భూగర్భ జలాలు భూమి లోపలికి నీళ్లు పోయి ఆ చెరువులు, కుంటలు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటది. అట్లాగే ఏ రోగం వస్తుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంటది. అందుకని మనం తాతలు ముత్తాతలు మన గ్రామాలను నిర్మించారు. ఇవాళ అక్కడ వారసులంగా మనం ఉన్నాము. ఇవాళ మన గ్రామాలు ఖాళీ చేసుకొని ఎటుపోదాము? అడుగుల పొట్టి పోదామా? ఇవాళ ఎందుకని ఈ ప్రభుత్వం ఇట్లా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేది ఇవాళ మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈ డంప్ యార్డ్ ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి ముక్త కంఠంతో మరి మీరందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వానికి చెవికి ఎక్కలేదా? ఇవాళ గ్రామాలలో మనం రోజు గొడవ చేస్తున్నాం. మనం ఇవాళ పనులు మానేసి కూర్చుంటున్నాము. ఏ అధికారాన్ని వచ్చిందా? ఏ ప్రజాప్రతినిధాన్ని వచ్చిందా? ఎందుకు రారు?
మన ఓట్లతోటే కదా వీళ్ళు గద్దెనెక్కేది. మన కష్టం వచ్చినప్పుడు ఎందుకు రారు అని చెప్పేసి ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జేఏసీ ఏర్పడ్డది, అన్ని పార్టీలోళ్ళు, అన్ని సంఘాలు, రైతులు ముఖ్యంగా మరి మీరందరూ మంచి పోరాటం చేస్తున్నారు. అందుకే ఇవాళ మేము సిపిఎం పార్టీగా మీ పోరాటాన్ని మరి ముందుకు తీసుకుపోవడానికి మా వంతు శక్తి వంచన లేకుండా కూడా మీకు అండగా నిలబడాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇవాళ మీ పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ మీ గ్రామాలు పర్యటించాం 2 రోజుల కింద. అక్కడ మాట చెప్పాము, ఈ ప్రభుత్వం అనుకుంటుందేమో వీళ్ళు ఊర్లలో ఎంత వెళ్ళి పెడితే ఏమవుతుందని. కాదు, ఊర్లలో కాదు, ఇవాళ జిల్లా కేంద్రానికి వచ్చినాం. ఇక్కడ జిల్లా అధికారి, జిల్లా మొత్తానికి కలెక్టర్ గారు అధికారి, కలెక్టర్ గారు ఇవాళ మా గోడు వినాలి, మా బాధ వినాలి. ఇవాళ మీరు ప్రభుత్వానికి చెప్పాలి, ఈ పేరానగరు మరి నల్లవల్లి గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని ఆపేయాలనే నివేదిక మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించాలి. కలెక్టర్ గారు మరి వెంటనే మీరు పంపిస్తేనే మీరు ప్రజల గురించి ఆలోచించిన అధికారిగా ఉంటారు. మీరు కనుక పట్టించుకోకుండా మరి పోలీసును పెట్టి మమ్మల్ని అణిచేయాలని చూస్తే ఈ ఉద్యమం అణిచివేయబడదు. ఎందుకంటే మా జీవన మరణ సమస్య, మేము బతుకుండాలన్నా చచ్చిపోవాలన్నా తేల్చుకోవాల్సిన సమస్య. మేము ఎవరి ఆస్తులు రాసి ఇవ్వమని అడుగుతలేము, మాకేదో పెద్ద పెద్ద కోరికలు ఇవ్వమని అడుగుతలేము, లేకపోతే మీరు మాకు పింఛన్లు ఇవ్వండి, మాకు లేకపోతే ఇంకోటి ఇవ్వండి, భూములు ఇవ్వండి, ఇండ్లు ఇవ్వండి అని చెప్పి మేము కొట్లాడతలేము. మేము ఏం కొట్లాడుతున్నాం? మా గ్రామాన్ని ఖరాబు చేయొద్దు, ఇవాళ మా వ్యవసాయాలు జడగొట్టొద్దు, మా ప్రజల యొక్క బతుకులు ఆగం చేయొద్దు అని చెప్పేసి ఇవాళ మనం అడుగుతా ఉన్నాము. అందుకే మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం పేరానగర్ నల్లవల్లి గ్రామాల్లో పెడుతున్నటువంటి ఈ డంప్ యార్డు హైదరాబాద్ నుంచి చెత్త తెచ్చేదాని కోసం పెడుతున్నారు. మరి కొంతమంది అడుగుతున్నారు, అయ్యా అక్కడ ప్రజలే కదా ఉన్నది, మరి చెత్త ఎక్కడో దగ్గర వేయాలి కదా, మరి ఎక్కడ వేయాలని అడుగుతా ఉన్నారు. అంటే మేము అడుగుతున్నాం, చెత్త ఎక్కడో దగ్గర వేయాలి వాస్తవమే, కానీ ఆ చెత్త వేయడానికి మేమే దొరికినామా? ఇలా మేమే అమాయకులమా? మేము నోరు లేనివాళ్ళమా? మేము మా నెత్తిలో తెచ్చి చెత్త వేస్తారా? చెత్త వేసుకో, ఇంకా చాలా భూమి ఖాళీగానే ఉన్నది, ఏం కొట్టుకోలేదు. దూరం పో, ఇంకా జర దూరం పో, ప్రజలు లేనటువంటి ప్రదేశం చూసుకో, కొండలు గుట్టలు పనికిరాని భూములు చాలా ఉన్నాయి. ఆ భూములల్లా మరి నువ్వు పోయి డంప్ యార్డు పెట్టుకుంటావా? అక్కడ ఇలా రామ్కి అనే సంస్థ, ఇది అబద్ధాల కోరు సంస్థ. ఈ రామ్కి అనేటోడు ఇవాళ ఇటు చెప్పేటి అన్ని అబద్ధాలే. ఇవాళ అక్కడ జవహర్ నగర్ లో ఇట్లనే పెట్టాడు. ఇవాళ ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మేము కొత్త టెక్నాలజీ తెస్తామని చెప్తున్నారు. మరి ఆ కొత్త టెక్నాలజీ ఎక్కడన్నా ప్రూవ్ అయిందా? ఎక్కడన్నా నువ్వు అట్లా చేసినావా? ఇలా మాటలు చెప్తున్నావు. హైదరాబాద్ లో కూర్చొని తడి చెత్త వేరైతుంది, పొడి చెత్త వేరైతుంది, మేము ఇంటికెళ్ళి కరెంటు తయారు చేస్తాము, నువ్వు సర్వం చేసుకో, కానీ మా పేరానగర్ నల్లవల్లిలో మాత్రం నేను చేయనీయము అని చెప్పి ఇలా రామ్కి వాళ్ళకి చెప్పాలి. అందుకే ఇలా మనం డిమాండ్ చేస్తున్నాం, రామ్కి గో బ్యాక్ అంటున్నాం. ఓ రామ్కి సంస్థ, నువ్వు కనుక ఇక్కడ వచ్చి మరి ఇక్కడ మా జీవితాలతో ఆడుకుంటే అనుమతించమని చెప్పేసి కూడా ఈరోజు చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ డంప్ యార్డు పెట్టొద్దు. ఇవాళ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను తక్షణమే ఆపేయాలి. ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఎవరైతే పోలీసులు పెట్టి ఇవాళ మీరు పోలీసు క్యాంపులు పెడుతున్నారో తక్షణమే పోలీసు వెళ్ళిపోవాలి. పోలీసు వాళ్ళకి ఏం పని? మన గ్రామాలలో ఏమన్నా దొంగతనం చేసినామా? ఎవరన్నా కొట్టడానికి పోయినామా? లేకపోతే మనం ఏమన్నా సంఘ వ్యతిరేక శక్తులమా? పని చేసుకునేటోళ్ళం, రైతులం, మరి కూలీలం, కార్మికులం, అన్ని రకాలుగా గౌరవప్రదంగా జీవనం గడిపే వాళ్ళం. ఇవాళ మా మీద పోలీసులు ఎందుకు కొలుపుతున్నావు అంటే ఓ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచించమని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళని అడగాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మరి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించాలి. మేము జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులను అందరినీ కోరుతున్నాం, అయ్యా మనకు ప్రజలు ముఖ్యము. ప్రజలు లేకుండా మనకు సర్పంచ్ కూడా గెలవం, ప్రజలు లేకపోతే ఎంపీటీసీ గెలవము, జడ్పీటీసీ, ఎమ్మెల్యే ఏది గెలవము. మనకు ప్రజలు కావాలి. ఆ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడమే మన ధర్మము. ఇది రాజనీతి. అందుకని ఇవాళ మేము అందరికీ చెప్తున్నాం, కష్టాలలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని రాజకీయం ఎందుకు? ఎవరి కోసం రాజకీయము? అందుకే ఇవాళ ప్రజల కోసమే ఆలోచించాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు తలలో నాలుకలాగా ఉండాలి. ఇవాళ ఈ విషయాన్ని గమనించి మేము మీకు అండగా నిలబడుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వెనక్కు తీసుకోవాలి, ఈ ప్రతిపాదనలన్నీ వెనక్కు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడాలి, వ్యవసాయాన్ని కాపాడాలి. అక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది, మరి వాళ్ళు కూడా కలెక్టర్కు లెటర్ రాశారట, అయ్యా ఇక్కడ పెట్టొద్దు, ఇది ఈ చెత్తకు పక్షులు వస్తాయి, ఆ పక్షులు విమానాలకు ప్రమాదం అని చెప్పి చెప్తారట. అంటే మీకు దేశ భద్రత కూడా పట్టది, ప్రజల ఆరోగ్యాలు పట్టవు.
మరి ఏమైనా మేము ఈ చెత్త తెచ్చి మీ నెత్తిలో వేస్తామనంటే ఆ చెత్త మా నెత్తిన కాదు, ఎవడైతే మా నెత్తిన చెత్త వేయాలనుకుంటుండో ఆ చెత్తలో మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఇవాళ చెప్పడానికే మనం సంగారెడ్డికి వచ్చాము. ఇవాళ అక్కడ ఊర్లో మాట్లాడినా వింటలేరు. ఇవాళ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పత్రికల ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాం. మనం ఇప్పుడు వినకపోతే హైదరాబాద్ పోతాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మనం ఖచ్చితంగా ధర్నా చేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మన తోడు తెలిసేటట్టు, మన సమస్యలు తెలిసేటట్టు మీరందరూ కూడా ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమానికి మేము పూర్తిగా అండగా నిలబడతామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ మీ పోరాటం జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే మన సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.